సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, తల్లి నువ్వు నీ పిల్లల భవిష్యత్తు కోసం కానీ నీ పిల్లల గురించి నువ్వు ఏదైతే కనుక ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నావో, వాళ్ళ భవిష్యత్తు గురించి నువ్వు ఏదైతే కనుక ఒక ప్లాన్ అనేది ఏదైతే కనుక ఎన్నో రోజుల నుంచి ఒక ప్లాన్ అనేది వేసుకున్నావో, అలాంటి ఒక విషయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది తల్లి అని చెప్పి బాబా ఈరోజు మంచి ఒక సందేశాన్ని ఇస్తున్నారండి. కానీ తప్పకుండా జరుగుతుంది అని చెబుతున్నారు. కానీ అన్న ఒక విషయం అనేది మనకు చెబుతున్నారండి. ఏం చెప్పబోతున్నారనేది తెలుసుకుందాము. ఇంకా మీకు ఏదైనా పర్సనల్గా సమస్యలు అనేవి ఉంటే, అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, విదేశీ ప్రయాణం, పెళ్లి సంబంధాలు వచ్చి దూరమైపోవడం, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం, ఇట్లాంటి సమస్యలకి ఏదైనా సరే ఫోన్లోనే స్వయంగా మాట్లాడి పరిష్కారం చేయగలిగేటటువంటి మహానుభావుడండి ఈయన మల్లికార్జునరాజు గారు. మాకు ఎంతో మంచి చేశారు. నమ్మకంతో మీరు కూడా ఒకసారి కాల్ చేయండి. ఈ గురువుగారి నెంబర్ 7780296945. ఇంకా ఈ గురువుగారు వశీకరణ స్పెషలిస్ట్ కూడా అండి. ఇంకా బాబా చెప్పబోయే మాటలు వినడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా బాబా అన్నట్టుగా అండి, ఎవరైతే కనుక తమ పిల్లల కోసం ఒక ప్లాన్ అనేది వేసుకొని, ప్లాన్ అనైనా అనొచ్చండి, లేదంటే కనుక ఏదైనా ఒక ముఖ్యమైన ఒక విషయం గురించి మనం ఎదురు చూస్తూ ఉంటాం. నా కూతురికి ఇలా జరిగితే బాగుండు బాబా, నా కూతురు గురించి నేను ఇలా కోరుకుంటున్నాను, నా కొడుకు గురించి ఒక మంచి ఉద్యోగం దొరకాలని కోరుకుంటున్నాను, లేదంటే ఒక మంచి అమ్మాయి దొరకాలని కోరుకుంటున్నాను, మ్యారేజ్ కుదరటం లేదు, నేను ఎన్నో సంబంధాలు చూశానని అనుకునే వాళ్ళందరికీ కానివ్వండి, బాబా ఇచ్చే ఒక సందేశం అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ అనేది ఉంటుంది, ఒక్కొక్క కోరిక ఉంటుంది. తమ పిల్లల భవిష్యత్తు అనేది ఎలా ఉండబోతుందో, వాళ్ళకు ఒక మంచి లైఫ్ అనేది దొరికేంత వరకు కూడా ప్రతి తల్లిదండ్రులకి కూడా కొంత బెంగ అనేది ఉంటుందండి, భయం అనేది ఉంటుంది. అలా ఎవరైతే కనుక ఒక విషయం గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా బాబా చెప్పబోయే ఒక మంచి కథ అండి ఇది. నిజంగా అలా తప్పకుండా జరుగుతుందండి. మనం ఏదైతే బాబా పాదాల దగ్గర సమర్పించి మనం ఎదురు చూస్తూ ఉన్నామో అలాంటి ఒక కోరిక తీరుతుంది. అలా తీరడానికి ఏం చేయాలి అనేది బాబా ఒక చిన్న కథ ద్వారా తెలియజేస్తున్నారు. ఇది కథ అనే కంటే జరిగిన విషయం అని కూడా చెప్పవచ్చండి. ఒక ఆవిడ, నాకు తెలిసిన ఒక ఆవిడ ఉన్నారండి. ఆవిడకి 2 పిల్లలు ఉన్నారు. ఆవిడ ఇద్దరు కూడా ఆడపిల్లలు అనమాట. పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. చక్కగా ఒక మంచి భర్త దొరికారు, బాగా చూసుకుంటున్నాడమ్మా, మా పెద్ద అమ్మాయికి ఏమీ కూడా లోటు లేదు అని. అలాగే రెండో అమ్మాయికి పెళ్ళి కుదరటం లేదండి, చూస్తున్నాము, మీరు కూడా ఎవరైనా ఉంటే కనుక మాకు చెప్పండి అని చెప్పి, మన తెలుగు వాళ్ళేనండి, మనకి బాగా తెలిసిన వాళ్ళు. అలాగే అమ్మా చెప్తాము అని చెప్పాము. మనం తెలిస్తే కనుక మనకి ఇన్ఫామ్ చేస్తాం కదా. అలాగా నేను 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు దగ్గర 3 ఏళ్ళు అయిపోయిందండి. మొన్న ఈ మధ్య కలిసారనమాట. కలిసినప్పుడు ఆవిడ నాకు మళ్ళీ చెప్పారు. నేను అడిగాను, ఏమండి మీ అమ్మాయికి మ్యారేజ్ చూస్తున్నా అన్నారు కదా, కుదిరిందా? నేను ఎవరైనా ఉంటే చెప్పుండేదాన్ని, కానీ ఆ ఏజ్లో మనకి ఈక్వల్గా ఉండేలాగా మన ఇదిలో కుదరలేదండి నాకు చెప్పడానికి అని అన్నాను. లేదమ్మా ఇంకా కూడా కుదరలేదు, పాపకి 3 దగ్గర ఏజ్ అయిపోవచ్చింది, చాలా దిగులుగా ఉంది, నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని అన్నారు. నాకు ఆ తర్వాత కాంటాక్ట్స్ అనేవి లేవండి. ఈ మధ్య కనపడినప్పుడు, గుడి దగ్గర కనపడినప్పుడు ఆవిడ మాట్లాడారనమాట. నాకు అనిపించిందండి, నేను అన్నాను, అమ్మ మీరు మీ అమ్మాయికి మ్యారేజ్ కుదరాలి అని అంటే మీరు బాబా భక్తులు, మంచి భక్తులు, వారం కూడా మీరు గుడిలో కనిపిస్తూ ఉంటారు, బాబా దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటారు, ఇలా చేశారా మీరు అని చెప్పేసి నేను అడిగానండి. ఏమని చెప్పాను అంటే, ఇంతకుముందు ఒకసారి ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అండి, మన వీడియోస్లో చూసి ఆవిడ నాకు ఫ్రెండ్ అయ్యారనమాట. మన చెన్నైలోనే ఉంటున్నారు. నేను అప్పుడు చెప్పానండి ఆవిడకి, మీరు ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని అందులో ఒక 11 రూపాయలు వేసి బాబా దగ్గర ముడిపు కట్టి మీరు మొక్కుకోండమ్మా అని చెప్పాను నేను. లేదంటే సాయి దివ్య పూజ విధానాన్ని కూడా తెలియజేశారు మీరు, ఆ వీడియో కూడా చూశాను అని చెప్పారండి. చెప్పినప్పుడు ఏమైందమ్మా మరి చేసి చూసారా అని అంటే ఆవిడ అన్నారండి, అక్క నేను ఇలాగ ముడిపు కట్టానండి మా అమ్మాయి పేరు మీద, ఆ ముడిపు అనేది నేను మా బాబాకి సమర్పించడం అనేది మర్చిపోయాను, అది ముడిపు కట్టాను కానీ
అంటే ఇంకా కూడా మ్యారేజ్ కుదరలేదు కదా, అందువల్ల ముడిపు అనేది నేను ఉండిలో వేయలేదు అని. అలా కాదమ్మా, మీరు 11 రూపాయలు వచ్చేసి ముక్క అనేది ముడిపు కట్టేది ఎలా కట్టాలి అని అంటే, ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని 11 రూపాయలు మీరు కాయిన్స్గా అయినా సరే వేయచ్చు, మీరు ఎలాగైనా సరే 11 రూపాయలు వేయచ్చు. అందులో కొంచెం బియ్యాన్ని కూడా పోసి మూటలా కట్టేసి బాబా దగ్గర పెట్టి, అది మర్చిపోకూడదండి. తను వేయలేదు అని ఎందుకు చెప్పింది అని అంటే, తను కట్టిన ఆ ముడిపు అనేది కనిపించలేదంటండి. అంటే దేవుడి దగ్గర పెట్టానక్క నేను, అది నాకు కనిపించలేదు, అది ఎక్కడ పోయిందో తెలియట్లేదు, పిల్లలు ఎక్కడన్నా పడేశారా లేదంటే కనుక ఎలా పోయిందని తెలియలేదు, నేను అందుకని మళ్ళీ అది మర్చిపోయాను, నేను అలా చేయలేదు అనింది. అదేమ్మా మీరు చేసిన తప్పు. మనం ఒక ఇంపార్టెంట్ అయిన ఒక ముఖ్యమైన ఒక విషయం గురించి బాబా దగ్గర ప్రార్థన పెట్టినప్పుడు అది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ ముడిపు అనేది 11 రూపాయలే కదా అని చెప్పేసి మనం కేర్లెస్గా ఉండకూడదండి. మనం అక్కడే తప్పు చేస్తూ ఉంటాము. ఇంతకుముందు ఒక ఆవిడ కూడా నాకు తెలియచేశారండి, మా ఇంట్లో ఎలుకల బాధలు ఎక్కువగా ఉంది, ఎలుక ఎక్కడికైనా సరే తీసుకువెళ్ళిపోయిందేమో, అది ఏమైపోయిందో తెలియలేదు, ఏం చేయాలి, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పారండి. అప్పుడు మనకి వెంటనే తెలిసినప్పుడు ఏం చేయాలి అని అంటే అండి, తెలుసో తెలియకో తప్పు ఒక్కసారి జరగచ్చు, పదే పదే మనం అదే మిస్టేక్ చేయకూడదు, కొంచెం కేర్ఫుల్గా మనం చూసుకోవాలి. ఆ ముడిపని చాలా జాగ్రత్తగా ఎక్కడైతే పెడితే మిస్ అవ్వకుండా ఉంటుందో అక్కడ పెట్టాలండి. అది అలా మొక్కుకున్న తర్వాత ఖచ్చితంగా అది నేను ఇన్ని రోజులలో ఒక వారం రోజుల పాటు చక్కగా పూజ చేసి బాబా దగ్గర నైవేద్యం చేసి, ఆ ముడిపుకు కూడా మనం హారతిస్తూ నైవేద్యం పెట్టినప్పుడు కూడా చూపిస్తూ ఇలా చేస్తున్నప్పుడు అది వారం రోజుల తర్వాత ముడిపు మీరు కోరిక తీరినా తీరకపోయినా ముడిపుని మీరు ఉండిలో వెళ్ళి సమర్పించేసేయాలండి. అంతేకాని నాకు సంవత్సరం పట్టింది, 2 ఏళ్ళు అయిపోయింది, ఆ తర్వాత కదా ముడిపు మనం ఉండిలో వేయాలి అని కాకుండా 6 రోజులు మొక్కుకోండి, 5 రోజులు మొక్కుకోండి, మీరు ఎన్ని రోజులు మొక్కుకున్నారో అలా అంత జాగ్రత్తగా ఆ ముడిపు మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ అది ఉండిలో సమర్పించేసేయండి. మీరు బాబా తర్వాత ఆయన పని ఆయన చూసుకుంటారండి. మీకు ఎన్ని రోజుల్లో మీరు కోరుకున్న కోరికను తీర్చాలి అనేది ఆయన నిర్ణయించుకుంటారు. అంతేగాని కోరిక తీరేంత వరకు కూడా మనం ఉండిలో వేయకుండా ఉండాలి అన్న పద్ధతి అనేది ఏమీ లేదండి. ఇలా ఒక్కసారి మీరు చేసి చూడండి అని చెప్పి నేను మళ్ళీ ఆవిడకి తెలియజేశానండి. అలా చేసిన తర్వాత ఖచ్చితంగా ఆవిడకి మ్యాచెస్ అనేవి కుదిరాయి అని చెప్పి నాకు తెలియచేశారనమాట. వెంటనే నాకు రిజల్ట్ కనిపించిందక్క అని చెప్పి కూడా ఆవిడ తెలియచేశారు. ఇంకెవరైనా సరే ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక ఒక్కసారి పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఏ కోరిక కోరుకొని చేసినా కూడా ఇలా ముడిపు కట్టి వెంటనే సమర్పించడం అనేది చెయ్యండి. అది మిస్ అవ్వకుండా చూసుకోండి ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా చక్కగా బాబాకి నైవేద్యం చెప్పి పెట్టినప్పుడల్లా కూడా ఆ ముడిపు అనేది ఉందా లేదా చూసుకుంటూ మీరు చక్కగా హారతి ఇవ్వటం అన్నీ కూడా చేసి బాబాకి ఒక గురువారం నాడు ఉండిలో సమర్పించేదేంటి ఫ్రెండ్స్. నిజంగా చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ కలుస్తాను. నమస్తే.